సో ఈ రోజు న్యూ జాయినీస్ ఎవరన్నా ఉన్నారా? ఎనీ న్యూ జాయినీ ఫర్ టుడే? Yeah, I've done early today. ఓకే, యూ హ్యావ్ జాయిన్ టుడే. ఓకే, ఓకే. సో రాఘవేంద్ర, యూ హ్యావ్ ఆల్సో జాయిన్ టుడే. ఓకే, ఫైన్. మిగతా వాళ్ళందరూ నిన్న మీన్స్ ఆదిత్య ఆల్సో న్యూ జాయిన్ అపార్ట్ ఫ్రమ్. సో మీకు అందరికి విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసండి? హౌ యూ గాట్ టు నో అబౌట్ మీన్స్ పవర్ బిఐ మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు? సో హౌ యూ గాట్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్? For కమ్. me, from YouTube only, and ఓకే, ఓకే. యూ హ్యావ్ సీన్ ద రికార్డింగ్స్. ఓకే, ఫైన్. మిగతా వాళ్ళు కమాన్ అన్మ్యూట్ అండ్ టాక్. One of our friend forwarded the community group. I joined and I come to know this. ఓకే, Power గాట్ BI ఇట్. start అవుతుందని చెప్పడం. షూర్, షూర్, షూర్. ఇంకా 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 ఎనీవన్? Um, this is Harita. Through friends, I came to know. ఓకే, మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ అయ్యారండి పవర్ బిఐ Yeah, కోర్సు? yeah. Last maybe 3 years back, I think so. అప్పుడు ఆ పర్సన్ ప్లేస్ అయ్యారా? యాక్చువల్గా వాళ్ళకి ఇది యూకే ఆఫర్ వస్తే వెళ్ళారనమాట యాక్చువల్గా. సో అదే. ఉమ్. ఓకే, గుడ్. సో ఫైన్, లెట్ స్టార్ట్ ఎట్. ఓకే, సో యాక్చువల్లీ నిన్న నేను డెమో తీసుకోవడం జరిగిందండి. ఓకే, సో ఫర్ దిస్ పర్టికులర్ బ్యాచ్ డెమో తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ద ప్రీవియస్ ఎస్టర్డే సెషన్ రీక్యాప్ చేస్తాను. ఓకే, సో రీక్యాప్ చేసి కొంత టైము దాని తర్వాత ఐ విల్ బీ టేకింగ్ ఫార్వర్డ్ అండి. క్లియర్? సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ షూట్. ఎనీ క్వశ్చన్? ఓకే, ఐ విల్ టేక్ దిస్ వన్ యాజ్ నో. ఫైన్, రైట్? ఓకే, సో మీ అందరికి లింక్ వచ్చిందా? నిన్నటి సెషన్ లింక్ వచ్చిందా? ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ కమ్యూనిటీ గ్రూప్ యూ విల్ బి గెటింగ్ ద లింక్. అందరికి వచ్చిందా అండి? yes, Yes, ఎస్. got we it. got it. ఓ సూపర్. సో ఎవరైతే ఈ రోజు జాయిన్ అయి ఉన్నారో ప్లీజ్ గో త్రూ విత్ దట్ రికార్డింగ్. ఓకే, నేను ఈ రోజు రీక్యాప్ చేసినా సరే సో ఒక ప్రాపర్గా మీన్స్ దట్ 1 hour వాట్ ఎవర్ ఐ హ్యావ్ టేకెన్, సో జస్ట్ చెక్ it. Okay, so recap, it will be like summarized version and okay for the of that particular session. Okay, so just check it and come back to me if you have any questions. Okay, at any point of time you can ask the question and okay, so at any point of time stop me, raise the red flag, stop me, and you can ask the question. Okay, I'm happy to help you guys. Clear? Is this clear? Yes. Yes, yes. బట్ ఒకటి చెప్తున్నాను, నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా. బీ రెడీ ఫర్ దట్ వన్. ఓకే, సో Okay. ఇట్స్ లైక్ నాట్ వన్ వే. మీరు క్వశ్చన్ అడగటం, నేను ఆన్సర్ చెప్పడం, లేకపోతే నేనే సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళటం కాదు. సో ఇట్ షుడ్ బి ఫ్రమ్ టూ సైడ్స్. ఓకే, ఐఎమ్ టెలింగ్ ఇట్ అగైన్. టూ సైడ్స్ నుంచి ఆ ఎఫర్ట్ ఉండాలి. నేను ఎఫర్ట్ పెట్టాలి, మీరు ఎఫర్ట్ పెట్టాలి. మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే నేను ఎఫర్ట్ పెట్టి ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్. ఓకే, సో మీరేంట్రా అంటే కాన్సెప్ట్ నేర్చుకొని దెన్ యూ మీన్స్ యూ నీడ్ టు బి రెడీ ఫర్ దట్ వన్. ఓకే, వెన్ ఎవర్ యూ గెట్ ద ఆపర్చునిటీ, సో ఆ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఉండాలి. సో యూ షుడ్ బి దేర్ ఇన్ దాట్ పర్టికులర్ లెవెల్. ఓకే, ఆ లెవెల్కి తీసుకెళ్ళటానికి నేను నా ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆ లెవెల్కి మీరు వెళ్ళాలి అంటే సో నా వైపు నుంచి ఒక 10% ఎఫర్ట్ ఉంటే మీ వైపు నుంచి 90% ఎఫర్ట్ ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఒక 10% ఎఫర్ట్ పెడుతున్నా అంటే మీ వైపు నుంచి 90% పెట్టాలి. దెన్ ఓన్లీ యూ కెన్ గో దెన్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో. ఎందుకంటే వాట్ ఎవర్ 100% ఎఫర్ట్స్ ఐఎమ్ కీపింగ్, ఓకే, నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇట్ ప్రాపర్లీ, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్ ప్రాపర్లీ, మీరు ఎవరు ఆ లెవెల్కి వెళ్ళలేరు కదా. యాజ్ సింపుల్ as దట్. క్లియర్?
Yes, sir. ఎస్ Yeah. Yes, అందరూ sir. ఒప్పుకుంటారా? Yes, sir. ఎస్ నేను ఒక Yeah. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత ఐ విల్ స్టార్ట్. ఓకే, సో ఓకే యూ హ్యావ్ ఎ బైక్, ఐ హ్యావ్ ఎ బైక్. ఓకే, సేమ్ బైక్, సేమ్ మైలేజ్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ బైక్. ఓకే, ఒక మీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి మీరు ట్రావెల్ చేయాలి ఒక 20 కిలోమీటర్స్. ఈవెన్ ద సేమ్ రూట్ నేను కూడా ట్రావెల్ చేయాలి. ఓకే, బట్ ఐ ఆమ్ ట్రావెలింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ రూట్ ఫ్రమ్ లాస్ట్ 3 years. మీరు అప్పుడే స్టార్ట్ చేశారు. సో హూ విల్ గో ఫస్ట్? You and సో దిస్ ఇస్ అ Yours. క్వశ్చన్, హూ విల్ గో ఫస్ట్? Your. you will go. ఇట్ డిపెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ మ్యాటర్స్, దాట్ వన్ మ్యాటర్స్. నెక్స్ట్ ఆ రూట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇట్ విల్ మ్యాటర్. ఈ రెండు మ్యాటర్ అవుతుంది కదా, బికాస్ బైక్ ఇస్ సేమ్. ఓకే, బైక్ ఇస్ సేమ్. డ్రైవింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో అది మ్యాటర్ అవుతుంది, ప్లస్ రూట్ ఎక్స్పీరియన్స్ అంటే రూట్ని ఎక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ హోల్స్ ఉన్నాయి, సో ఆల్ దీస్ థింగ్స్, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ప్లేస్ అవుతుంది. మీన్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్. కరెక్ట్, అంతే కదా? ఎస్ సో డ్రైవింగ్ స్కిల్స్ మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. లైక్ పవర్ బిఎస్ స్కిల్స్ మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ, సో ఐ విల్ గెట్ టు దట్ పర్టికులర్ లెవెల్. ఓకే, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. సో ఇక్కడ వెరీ మీన్స్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినారియోతో ఒక యూజర్ వచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ ఒక సినారియోని తీసుకొని వచ్చాడు, నాకు ఇలా కావాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆ సినారియోని నేను కనుక ముందే చూసుంటే ఐ విల్ బి గైడింగ్ దట్ పర్సన్. సో ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్తాను. ఓకే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇస్ దాట్ వన్. ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. కానీ ద పాయింట్ హియర్ ఇస్, మీరు ప్రాక్టీస్ సరిగ్గా చేయకుండా ఉంటే వాట్ విల్ హ్యాపన్ ఇస్, ఆ నాలెడ్జ్ సరిగ్గా మీరు నేర్చుకోలేరు. ద ఫండమెంటల్స్ యూ విల్ లెర్న్ ఇట్. అండ్ ద పాయింట్ హియర్ ఇస్, అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు సినారియోస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను సినారియో బేస్డ్ మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు దోస్ థింగ్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ చేశారనుకోండి. దోస్ కైండ్ ఆఫ్ సినారియోస్ మీకు వచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపన్, యూ కెన్ ఈజీలీ గైడ్ ద పీపుల్. గాట్ ఇట్ గైస్? ఎస్ సార్ Yeah, yes. సో మీలో ఎంతమందికి కార్ డ్రైవింగ్ వచ్చు? సో కార్ డ్రైవింగ్ రావటం కాదు, ఎంతమంది డ్రైవింగ్ క్లాసులకి వెళ్ళారు? ఎవరు నేను వెళ్ళలేదా? వెళ్ళాను సార్. I will attend. వెళ్ళాను, నాకు వచ్చు ఓకే, కూడా బేసిక్, నేను డ్రైవ్ చేయగలను. ఓకే, ఫైన్. సో మీరందరూ కార్ డ్రైవ్ చేస్తారు కొంతమంది. ఓకే, అండ్ క్లాసులకు కూడా వెళ్ళారు. సో ఎప్పుడైనా మీ క్లాసులు నేర్పించే అతను ఆ, ఒక లారీని మీ ముందుకి సడన్ గా తీసుకొని వచ్చాడా? అలా అలా ప్లాన్ చేశారా? లేదు Late. లేదు. కరెక్ట్. సో ప్రాక్టీస్, మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్స్ చూడండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కంప్లీట్లీ ఇట్ విల్ బి లైక్ మీరు ఒక బేబీ లాగా ఫీల్ అవుతారనమాట అక్కడ ఆ సిచ్యువేషన్స్లో. ఎందుకంటే మీ పక్కనే ఆ ఎక్స్పర్ట్ కూర్చొని ఉంటాడు. ఆ, ఒకవేళ మీరు అటు ఇటుగా స్టీరింగ్ తిప్పినా అతను చూసుకుంటాడు, అవన్నీ బాగానే ఉంటాయి. ఓకే, వన్స్ అతను లేదు, అప్పుడు యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎస్ దట్ పర్టికులర్ కార్ ఆల్సో కదా. కరెక్ట్. Yeah. సో Yeah. ఇక్కడ ద పాయింట్ ఇస్, అతను నేర్పించేటప్పుడు లారీ మీన్స్ రాలేదు పైకి. సో మీరు నడిపేటప్పుడు రావచ్చు కదా, పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఎస్ Yes. ఎస్, నో, యూ షుడ్ బి రెడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ద పాయింట్ ఇస్, అది రాలేదు ఆ రోజు, కానీ ఒక రోజు మీ లైఫ్లో వచ్చిందనుకోండి. ద పాయింట్ హియర్ ఇస్, ఎలా ఎస్కేప్ అవ్వాలి అన్న థాట్లోకి వెళ్తారు మీరు. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడుతున్నానో మిమ్మల్ని నీట్గా ట్రైన్ చేస్తాను, కానీ ద పాయింట్ హియర్ ఇస్, ఇక్కడ ఎవ్రీడే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఈరోజు ఒక 100% నేర్చుకొని మీరు వెళ్ళిన తర్వాత ఇంకా ఏముంది అనేది నేర్చుకుంటానే ఉండాలి. యూ షుడ్ బి హ్యావింగ్ దట్ హంగర్. ఓకే, యూ షుడ్ బి హ్యావింగ్ దట్ హంగర్ విత్ యూ. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్, మీరు ఏదో ఒక రోజు కొలాప్స్ అయిపోతారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లైక్ ఎవ్రీడే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఫార్మా డొమైన్ తీసుకోండి, లేకపోతే ఒక ప్రొడక్షన్ కానీ, యూ గో ఎనీవేర్. ఓకే, వాళ్ళు ఏంట్రా అంటే
మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు, లేకపోతే మార్నింగ్ 9 to 6, దే విల్ బి డూయింగ్ ద రొటీన్ జాబ్. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఈరోజు ఒక స్కిల్ సెట్ బూమింగ్లో ఉండొచ్చు, రేపొద్దున ఆ స్కిల్ సెట్ పడిపోవచ్చు, వేరేది రావచ్చు పైకి. సో యూ షుడ్ బి మూవింగ్ ఫ్రమ్ వన్ స్కిల్ సెట్ టు అదర్ స్కిల్ సెట్. మీన్స్ యూ నీడ్ టు యాడ్ ఆల్ దోస్ టూల్స్ టు యువర్ మీన్స్ మీ స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మీరు ద పాయింటర్ ఇస్ మీరు నిలబడలేరు. సో నేను ఇది కొత్తగా ఏం చెప్పట్లేదు, మీ అందరికీ అది ఆల్రెడీ తెలుసు. బట్ నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ ఇట్. ఓకే, సో మీ అందరికి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. Got it, guys? Yes, sir. Yes, yes, yeah. Okay. Any question? Any question? Any question? No. Okay, so let's start it. నిన్న నేను I have presented this particular PPT అండి. Okay. I have professionally, I have somewhere around 11 plus years of experience. Teaching side కూడా I'm having around 5 years of experience అండి. ఓకే, I'm there with VLR from last 3.5 years. సో నేను ఇది ఫస్ట్ బ్యాచ్ కాదండి నాకు. I have completed 47 batches. I'm near to 50 batches. Okay. So if you consider some 10 people for each and every batch, okay. So 50 batches, how many people అవుతారండి? Any idea? 10 into 50, Around 500. 500? Yeah. సో నేను Yes. జస్ట్ నెంబర్ చెప్తున్నాను, 500. సో ఐ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 1200 1300 పీపుల్ అండి. ఎందుకంటే కొన్ని బ్యాచెస్లో ద మ్యాక్సిమం నెంబర్ ఇస్ అరౌండ్ 52. ఒక బ్యాచ్లో 52 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో ఐ హ్యావ్ ట్రైన్డ్ అరౌండ్ 1200 1300. I will be doing corporate trainings as well, okay, for Power BI. So I'm having good experience into teaching as well. And so అది కన్వే చేద్దామని ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దీస్ నెంబర్స్, దాట్స్ ఇట్. ఓకే, సో వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ టూల్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పవర్ బిఐ ఇస్? ఎనీ క్వశ్చన్? సార్ ఒక్క నిమిషం సార్, నేను వెంకట్ని. షూర్, గో ఆన్ సార్. సార్, అర్థం కాలేదు సార్. గో ఆన్. మీరు ఏదో చెప్తా ఉన్నారు. యాక్చువల్గా మనకి మీకు చాట్లో గ్రూప్ లింక్ పెట్టానండి, మన కమ్యూనిటీ లింక్. ఓన్లీ పవర్ బిఐకి సంబంధించిన కమ్యూనిటీ లింక్ ఇది. వాళ్ళ జరిగిన రికార్డింగ్ వీడియో, అలాగే రేపటి జాయిన్ లింక్ కూడా ఆ కమ్యూనిటీలో పెడతాను. మీకు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తే వెళ్ళటం లేదు, నా వాట్సాప్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, బ్లాక్ అయింది. సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఏమైనా క్వారీస్ ఉంటే నా నెంబర్ వచ్చేసి 9059868766 అని. సో మీకు ఏమన్నా పర్సనల్ క్వశ్చన్స్ అంటే, ఇందాక ఎవరు అడిగారు నరేంద్ర గారి నెంబర్ ఇవ్వమని. మీ పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత నరేంద్ర గారిని అడగండి, రికార్డింగ్ ఆఫ్ చేయమని అడగండి. డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఒకరికొకరు తెలియదు కాబట్టి మీరు ఏ క్వశ్చన్లు అడిగినా పెద్దగా ఏమైనా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో జాయిన్ అయితే రేపటి జాయిన్ లింక్ కమ్యూనిటీలో పెడతాను మీకు కరెక్ట్గా. రేపు 8 PM ఉంటుంది క్లాసు. థ్యాంక్ యూ మీ సార్. నెంబర్ ఒకసారి చెప్పరా సార్? నేను పెట్టానండి, కామెంట్లో పెట్టాను, 9059868766. ఓకే. ఓకే అండి. సో మ్యాక్సిమం కమ్యూనిటీ అడ్మిన్గా నేనే ఉంటానండి, చూడండి. థ్యాంక్ యూ సార్. సారీ అండి. ఓకే, నో ప్రాబ్లం. సో లెట్స్ కంటిన్యూ గైస్. ఓకే, కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి సార్ కొద్దిగా. షూర్ విల్ డూ. Yeah, Power BI is a data visualization tool అండి. Okay, the purpose of this particular tool is ఈ డేటా, రా డేటా ఏదైతే ఉందో దాన్ని మీనింగ్ఫుల్ ఇన్సైట్గా కన్వర్ట్ చేయడమే దీని యొక్క పర్పస్ అండి. ఓకే, సో వాట్ ఎవర్ డేటా ఇస్ దేర్, దాట్ విల్ బి మీన్స్ దాట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్కి కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ టూల్ పవర్ బిఐ. And ఎందుకు చేయాలి? Why we need to do this one is because for easy understanding. First thing is for easy understanding. If I send this raw data, lakhs of records ని పంపించాను అనుకోండి ఎవరికైనా management people కి or anyone else, okay, so they cannot means they cannot be benefited out of this particular piece, okay, if they don't know how to use this.
అంతే కదా. ఇప్పుడు నేను మీకు ఒక టూ వీలర్ కొనిచ్చాను, గేర్ గేర్ వెహికల్, విచ్ యూ ఇఫ్ యూ డోంట్ నో దట్ వన్ ఎలా డ్రైవ్ చేయాలో, వాట్ ఇస్ ద పర్పస్? కరెక్ట్. మీరు Yes. గేర్ లెస్సే నడుపుతారు, గేర్ నడపరు. సో కానీ గేర్ కొనిచ్చాం, గేర్ గిఫ్ట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే ఎవరికైనా అమ్మేయాలి, లేకపోతే ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయాలి. అంతే, మీరు యూజ్ చేయలేరు. సో like that మనకి డేటాని if we convert it, so this kind of requirements we'll get it. As a developer you need to build all these things. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఒక బుక్ స్టోర్ పెట్టాలి, పెట్టిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వి విల్ డూ ఇట్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, జస్ట్ గో త్రూ విత్ ద రికార్డింగ్, నిన్నటి రికార్డింగ్ చూడండి. సో దెన్ కమ్ బ్యాక్ టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, సో ఒకవేళ డేటా మీన్స్ బేస్డ్ ఆన్ ద డేటా మీన్స్ బిజినెస్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది అర్థమైంది అనుకోండి, దే కెన్ ఈజీలీ టేక్ ద యాక్షన్స్. ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో బిజినెస్ మూవ్ అవుతుంటే దే కెన్ టేక్ ద యాక్షన్స్. దీస్ ఆర్ లైక్ అలారమ్స్ అండి టు ద బిజినెస్. ఓకే, స్టార్టింగ్లోని విల్ కమ్ టు నో సో ఎలా వెళ్తుంది బిజినెస్ అనేది. సో దెన్ అకార్డింగ్లీ దే కెన్ టేక్ ద యాక్షన్స్ అండ్ దే కెన్ కీప్ ద బిజినెస్ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. క్లియర్? సో బిజినెస్ అంటే మీరు ఓన్లీ బిజినెస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాట్ యు ఆర్ థింకింగ్? బిజినెస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? Companies, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద బిజినెస్? companies work on projects, companies daily work. ఎస్. Organization See, the point here performance, is, business performance. yeah, it's not only the organization అండి. Whatever you do, that is a business. For example, మీరు ఒక Yeah. HR, if you are doing something, so that is a business for you. Are you getting it? సో హెచ్ఆర్ డొమైన్ కి సంబంధించిన డేటాను తీసుకొని ఇఫ్ యు ఆర్ హైరింగ్ ఆన్ అనలిస్ట్, ఓకే, సో మీ బిజినెస్ ని అతను అనలైజ్ చేసి దట్ పర్సన్ విల్ బి కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దస్ రిపోర్ట్. ఓకే, ఇట్స్ అ బిజినెస్. సప్లై చైన్కి వెళ్ళారనుకోండి, దట్ ఈస్ అ బిజినెస్. ఇప్పుడు అమెజాన్ ఉంది, మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారు, హౌ ఇట్ ఈస్ గెటింగ్ డెలివర్డ్ టు యూ? దెర్ ఈస్ అ సప్లై చైన్ టీమ్ విచ్ ఇస్ సిట్టింగ్. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్. మీ దగ్గరికి వచ్చేంత వరకు ఆర్డర్ ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆర్ యు గెటింగ్ ఇట్? సో దట్ ఈస్ అ బిజినెస్ ఫర్ దమ్. సో లైక్ దట్ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయండి. ఓకే, లైక్ ద పాయింట్ హియర్ ఇస్ వెన్ ఎవర్ యూ ఓపెన్ బ్యాంక్ అకౌంట్, ఓకే, సో ఒక ఒక పర్సన్ మీ కంపెనీకి వచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తాడు. ఓకే, దట్ ఈస్ అ టార్గెట్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో ఇతను ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాడని ఇంకొక పర్సన్ చూస్తూ ఉంటాడు. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని అయితే ఓపెన్ చేశారో, క్రెడిట్ కార్డ్స్ ఎన్ని వచ్చాయి విత్ రెస్పెక్ట్ టు ద బ్యాంక్ అకౌంట్స్, సో అది కూడా ఒక పర్సన్ ట్రాక్ చేస్తూ ఉంటాడు. సో దాట్ ఈస్ అ బిజినెస్ ఫర్ దెమ్. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో వేర్ ఎవర్ డేటా ఈస్ దేర్, ఓకే, బేస్డ్ ఆన్ ద డేటా మనం వీ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్స్ అండి. ఓకే, సో నవెడేస్ ఎవ్రీవేర్ డేటా ఈస్ దేర్. 1990s లేకపోతే మీరు 2000 కిడ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీ 2010 2014 ఆ టైంలో, సో మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు హ్యావ్ యూ గివెన్ యువర్ మొబైల్ నంబర్? Yes, yes, I have given. Yes, yes, sir. ఓకే, 2010 2005 Yes. Yes, sir. చాలా డ్రాస్టిక్గా చాలా Yes. తక్కువ ప్లేసెస్లో ఇచ్చేవాళ్ళం. ఓకే, సో యూ గైస్ నో వెన్ ఏటీఎం గాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? అరౌండ్ 90s కదా. 95, 96. Yeah. సో అరౌండ్ 90sలో ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో లైక్ దస్ మీన్స్ జనరలీ ఈ డేటాని సేవ్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డేటా దే ఆర్ టేకింగ్ డేటా మీన్స్ డేటాని బేస్ చేసుకొని ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది, బిజినెస్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది చూస్తున్నారు. సో ఇట్ బికేమ్ లైక్ మీన్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ. ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే డేటా టీమ్స్ అనేది చాలా గ్రో అవుతున్నాయి.
చాలా ఎవాల్వ్ అవుతున్నాయి, చాలా గ్రో అవుతున్నాయండి. ఓకే, సో యూ గో యాజ్ అ డేటా అనలిటిక్స్, డేటా అనలిస్ట్, ఓకే, డేటా మీన్స్ డేటా సైంటిస్ట్, ఓకే, వేర్ ఎవర్ మీన్స్ ఏ రోల్ అయినా సరే డేటా బేస్డ్ రోల్స్, ఇట్ ఈస్ లైక్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, బికాస్ డేటా అనేది ఇట్ ఈస్ టెల్లింగ్ హౌ ద కంపెనీ ఈస్ పర్ఫార్మింగ్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఓకే గైస్, సో నెక్స్ట్ పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. వన్స్ మనం రిపోర్ట్ని బిల్డ్ చేసిన తర్వాత సర్వీస్లోకి మూవ్ చేస్తాం, సర్వీస్ నుంచి యూజర్స్కి యాక్సెస్ ఇస్తాం, అండ్ సర్వీస్ ఇస్ అ క్లౌడ్ బేస్డ్ వన్. సో ఇది క్లౌడ్ బేస్డ్ వన్ కాబట్టి, సో మీరు ఎక్కడైనా సరే మీన్స్ మీరు యు గో ఎనీవేర్, అంటే మీరు రిపోర్ట్ని బిల్డ్ చేసిన తర్వాత యూ గో ఎనీవేర్. ఓకే, రిపోర్ట్ బిల్డ్ చేసి ప్లేస్ చేసి యూ డోంట్ వర్క్. ఓకే, సో దెన్ ఆల్సో యూజర్ విల్ బి సీయింగ్ ఇట్ బికాస్ దట్ ఈస్ ఇన్ ద క్లౌడ్. Got it? Yes, yes, Any sir. question? Any question? Any question? Any question, guys? No, as of now, no questions. You can proceed. Okay. Fine. Next, Power BI desktop will look like this. Service will look like this. In detailed level లో నేను మాట్లాడతానండి ఈ పర్టికులర్ కోర్స్లో. ఓకే, సో నెక్స్ట్ డెస్క్టాప్ లో అగైన్ ద ప్రాసెస్ ఫ్లో విల్ బి మీన్స్ we need to follow it అండి. ఓకే, ఫస్ట్ you need to fetch the data. Without data you cannot build any visualizations. You need to fetch the data from different data sources. Okay, we have a different data connectors in inbuilt data connectors ఉన్నాయి. So you no need to write any code for it. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం అకార్డింగ్లీ. మీన్స్ మీ డేటా మీకు తగినట్టుగా రాకపోతే యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. నెక్స్ట్ డేటా మోడలింగ్ ఆల్సో యూ విల్ బీ డూయింగ్ ఇట్. ఓకే, దీని పర్పస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. సో దీని గురించి ఇన్ డీటెయిల్ లెవెల్లో నేను మాట్లాడతాను వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. ఇఫ్ విజువలైజేషన్స్ ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు చూపించే దాంట్లో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్ డాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తామండి. డాక్స్ ఇస్ అ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. బై యూజింగ్ డాక్స్ యూ ఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్. సో లేని దాన్ని క్యాల్కులేట్ చేసి మీన్స్ డేటా ఉంటుంది అందులోనే, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఓకే, సో లైక్ దట్ యూ ఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ అండ్ గెట్ దట్ నెంబర్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు షో ఇట్ ఇన్ ద విజువలైజేషన్స్. నెక్స్ట్ సర్వీస్లోకి మూవ్ అవుతాం. సర్వీస్లోకి మూవ్ అయిన తర్వాత రిపోర్ట్ని షేర్ చేస్తాం యూజర్స్కి, రిఫ్రెష్ షెడ్యూల్ చేస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ అన్ ఆటోమేషన్ అండి. ఓకే, సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా రిఫ్రెష్ని షెడ్యూల్ చేస్తాం. దాని తర్వాత గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇఫ్ ఆన్ ప్రిమైజ్ డేటాని కనుక మీరు మూవ్ చేయాలంటే సర్వీస్లోకి గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ రిపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం, విచ్ విల్ హెల్ప్ యూ టు సెండ్ ఆటో ఈమెయిల్స్ టు ద యూజర్స్. సో ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ, దీని గురించి నేను మాట్లాడాను. సో ప్రీ రిక్వైజైట్స్ వచ్చి స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఈజ్ ఆల్ యూ నీడ్ ఈజ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ గుడ్ డివైస్. ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఐ హ్యావ్ మార్క్డ్ ఇట్ ఇన్ బోల్డ్. ఓకే, సో ఫర్ మీ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద గుడ్ డివైస్. సో మీకు ఇంట్రెస్ట్ టైం కనుక ఉందనుకోండి, ఐ విల్ బి టేకింగ్ ఓన్లీ 1 hour ఇన్ అ డే కదా, అంతే కదా. Yes. సో రిమైనింగ్ 23 hours త్రూ అవుట్ ద గ్లోబ్ మీరు ఎక్కడైనా తిరిగి ప్రాక్టీస్ చేసుకొని వచ్చేస్తారు ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం. ఓకే, సో గుడ్ డివైస్ మెయింటైన్ చేయాలంటే మినిమం 8 GB ర్యామ్, విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అండి. క్లియర్? సో పవర్ బిఐ is nothing but these 5 things: Power Query, Power Pivot, Power View, Power Map, Power Q&A. So what is Power Query? Power Query is like ETL tool అండి. There's a ETL tool. Extract చేస్తాం డేటాని, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం డేటాని, లోడ్ చేస్తాం డేటాని ఇంటూ ద మోడల్. సో వాట్ ఈస్ ద మోడల్ అనేది we will come to know within short time. Okay, so extraction, transformation and load will perform in Power Query. Power Pivot is nothing but data modeling tool plus DAX, data analysis expression. Power View is data visualization tool. So whatever you see, ఇక్కడ మీరు విజువల్స్ చూస్తున్నారా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద విజువల్స్? Yes. ఇప్పుడు కనబడుతున్నాయా? Yes. సో ఆల్ Yeah. దీస్ విల్ కమ్ అండర్ విజువలైజేషన్ అండి. ఓకే, డేటా మీన్స్ ఆల్ దీస్ విల్ కమ్ అండర్ ద థర్డ్ పాయింట్. ఓకే, సో డేటా మీన్స్ పవర్ వ్యూలోకి వస్తాయి. అండ్ ఇన్ దిస్ విజువలైజేషన్ విల్ బి హ్యావింగ్ మ్యాప్ విజువల్స్ యాజ్ వెల్. మనం చిన్నప్పుడు సోషల్లో వీ హ్యావ్ మనకి ఒక జియో మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు, గుర్తుందా? ప్లేసెస్ ఐడెంటిఫై చేయాలి. ఫర్ దట్ వన్ వీ హ్యావ్ మార్క్, కరెక్ట్?
ఎస్. సో లైక్ దట్ జియో మ్యాప్స్ లో కూడా మనం మన డేటాని చూపించచ్చండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ మ్యాప్స్. ఓకే. అండ్ నెక్స్ట్ యూ మీన్స్ నెక్స్ట్ వీ హ్యావ్ పవర్ Q&A. సో Q&A is nothing but question and answer. It is one of the AI visual అండి. Okay, what this visual will do is, so you ask any question about your data, means whatever data it is there in the report. Okay, so it will give answer, in the form of a visual అండి. So that is the beauty of it. సో మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి ఆన్ ద డేటా, సో ఇట్ విల్ గివ్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్. క్లియర్? సో ఎనీ క్వశ్చన్? ఓకే, నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండి. ఓకే, సో పవర్ బిఐ కోర్స్ కంటెంట్ కూడా నిన్న నేను చూపించాను. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్. ఓకే, విఎల్ఆర్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చూడొచ్చు. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్, కనెక్షన్ మోడ్స్, పవర్ క్వెరీ ఎడిటర్ ఇన్ డీటెయిల్ లెవెల్లో మాట్లాడతానండి. ఐ విల్ బి టాకింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆప్షన్స్. జాయిన్స్ గురించి మాట్లాడతాను. ఐ విల్ బి టాకింగ్ అబౌట్ జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్ యాజ్ వెల్, అండ్ ఈవెన్ పవర్ బిఐలో కూడా మాట్లాడతాను. ఓకే, so functionality wise both are same. Okay, there is no any difference. Okay, data modeling, I will be talking, means joins ikkada change avutadi, means few joins are same, left anti right anti which is not there in SQL. Akkada entra ante meeku you will be having this one, self join untundi, cross join untundi. Okay, so that kind of a join we don't have here. Okay, so I will be talking about joins in detail level lo maatladtanu. Okay, సో నెక్స్ట్ డేటా మోడలింగ్ గురించి మాట్లాడతాను. వెరీ ఇంపార్టెంట్ టు నో. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడలింగ్, రిలేషన్షిప్స్, సో కార్డినాలిటీ, 1-to-1 అంటే ఏంటి, many-to-1 అంటే ఏంటి, ఇన్ డీటెయిల్ లెవెల్లో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. డేటా విజువలైజేషన్స్ గురించి మాట్లాడతాను. ఆల్ విజువలైజేషన్స్, ఆల్ ద ఇంపార్టెంట్ విజువలైజేషన్స్. నెక్స్ట్ టూల్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను. యూ గో టు ఎనీ టూల్, ఒక టూల్కి వెళ్ళాను అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్. సో ఇప్పుడు మీరు పవర్ బిఐ డెవలపరే, నేను పవర్ బిఐ డెవలపరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బట్ మీ సి ద పాయింట్ హియర్ ఇస్, మీ రెజ్యూమే డిఫరెంట్గా ఉంటుంది, నా రెజ్యూమే డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్? ఎస్. బికాస్ మనం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ని అక్కడ మెన్షన్ చేస్తామండి. ఓకే, సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, సో అలాగే యూ గో టు ఎనీ టూల్, ఎనీ రిపోర్టింగ్ టూల్, ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క టూల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్ దోస్ టూల్ ఆప్షన్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. డ్రిల్ డౌన్ అంటే ఏంటి, డ్రిల్ త్రూ అంటే ఏంటి, బుక్ మార్క్స్ ఏంటి, సెలెక్షన్ ఏంటి, ఫిల్టర్స్ ఏంటి, స్లైసెస్ ఏంటి. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్. రిఫరెన్స్ లైన్ అంటే ఏంటి. ఓకే, సో ఎలా సార్ట్ చేస్తాము, ఒక కాలమ్ని ఎలా సార్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ అదర్ కాలమ్. సో ఆల్ దీస్ థింగ్స్. సో దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రీ వైజ్ సేల్స్ చూపించారు అనుకోండి, చూపించారు ఒక బార్ చార్ట్లో కంట్రీ వైజ్ సేల్స్ చూపించారు. సో చూపించినప్పుడు అది దేని మీద బేస్ చేసుకొని సార్ట్ అయి ఉండాలి కదా. దేని మీద, సేల్స్ మీద అయినా బేస్ చేసుకొని సార్ట్ అయిన ఉండాలి, లేకపోతే కంట్రీ మీద బేస్ చేసుకొని అయినా సార్ట్ అయి చూపించాలి. కరెక్ట్? Yes. సో నాకు కంట్రీ ఇండియా, చైనా ఇలా ఉందనుకోండి, ఏది ఫస్ట్ వస్తుంది? చైనా ఫస్ట్ వస్తుందా, ఇండియా ఫస్ట్ వస్తుందా? సార్ట్ బేస్డ్ China. ఆన్ కంట్రీ అయితే చైనా వస్తుంది, China. ఎందుకంటే సి విల్ కమ్ ఫస్ట్. కానీ నాకు చైనా వద్దు, ఐ వాంట్ ఇండియా ఫస్ట్. నాకు ఇండియా కావాలి, ఐ డోంట్ వాంట్ చైనా. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ ఈస్ కస్టమ్ సార్టింగ్ కదా. ఒక కస్టమర్ నాకు ఇండియానే ఫస్ట్ కావాలంటున్నాడు, దట్ ఈస్ కస్టమ్ సార్టింగ్. హౌ వి విల్ డూ దట్ వన్? సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇవే రియల్ టైమ్ సినారియోస్ అంటే. గాట్ ఇట్? ఎస్. Yes. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీకు ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు అనేది, దట్ ఈస్ ద రీజన్ ఐమ్ టెలింగ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ డాక్స్ గురించి మాట్లాడతాను. ఆల్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి నేను ఐ విల్ బి టాకింగ్ అండి. ఓకే, ఐ విల్ బి టాకింగ్. సో వెరీ ఇంపార్టెంట్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కావచ్చు, టెక్స్ట్ ఫంక్షన్స్ కావచ్చు, న్యూమరికల్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్యాల్కులేటెడ్ టేబుల్. ఓకే, విజువల్ లెవెల్ క్యాల్కులేషన్ ఎలా చేస్తాం, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్. ఓకే, సో రో కాంటెక్స్ట్ ఏంటి, ఫిల్టర్ కాంటెక్స్ట్ ఏంటి, సో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, పవర్ బిఐ సర్వీస్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. సర్వీస్లో నేను సర్వీస్ గురించి మాట్లాడటమే కాదు, మీకు ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఫ్రీగా ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో విత్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ యూ కెన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రీలీ.
ఓకే, బై యువర్ సెల్ఫ్. ఓకే, సో వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడతాను, రోల్స్ గురించి మాట్లాడతాను, అండ్ లైసెన్సింగ్ పార్ట్ గురించి కూడా మాట్లాడతాను. ఓకే, హౌ వి విల్ ఎంబెడ్ ద రిపోర్ట్. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్ అండి. ఓకే, సో అప్లోడ్ చేసిన ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ అండి, విచ్ కంటైన్స్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ కెప్ట్, ఐ హ్యావ్ లోడెడ్ లైక్, మనం ఒక ఫుల్లీ లోడెడ్ గన్ ఉంటుంది చూసారా. సో లైక్ దట్ ఐ హ్యావ్ లోడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ లోడెడ్. ఓకే, సో ఇఫ్ యూ కంప్లీట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, ఫర్ షూర్ డెఫినెట్లీ యూ విల్ ప్లేస్, యూ విల్ బి ప్లేస్డ్. ఇంక నేను ఇంక తిరగలేదండి, యూ విల్ బి ప్లేస్డ్ అంతే. యూ షుడ్ బి ప్లేస్డ్ అంతే. సో ఐ విల్ బి టాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. అండ్ నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే బికాస్ నా స్టూడెంట్స్ ప్లేస్ అయి ఉన్నారు కాబట్టి. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ ప్లేస్ అయ్యారు, దే విల్ బి టాకింగ్ టు మీ. సో ఐ నో ఇట్, రైట్? సో ఐఎమ్ సీయింగ్ ఇట్. అంటే ఐఎమ్ టెల్లింగ్ దిస్ స్టేట్మెంట్ సింప్లీ అలా చెప్పట్లేదు, విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. సో ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్? ఓకే, ఫైన్. సో లెట్ స్టార్ట్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఎంతమంది నాతో పాటు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎంతమంది నాతో పాటు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు? I want to install with you only. Okay, then start it. So before installation, what I want to do here is, I want to tell this information as well. Okay, 35 to 45 sessions పడుతుందండి to complete one particular batch. Okay, from Monday to Friday I will be taking it. Saturday, Sunday I will not take it. ఎందుకు అంటే there is a reason. I will tell that one. Okay, so timings వచ్చి 8 to 9 p.m. Start date వచ్చి 27th January 2025 అండి. So I started it yesterday. Okay, so demo session అయిపోయింది. సో దట్ డెమో సెషన్ నేను రీక్యాప్ చేశాను ఇప్పుడు. బట్ ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో చూడాలి అనుకుంటే మీ దగ్గర ఆల్రెడీ లింక్ ఉంది, జస్ట్ గో త్రూ విత్ దట్ వన్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే 3 ఫ్రీ సెషన్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. ఈ రోజు వచ్చి సెకండ్ ఫ్రీ సెషన్ అండి. నెక్స్ట్ రికార్డింగ్, ఎవ్రీడే రికార్డింగ్స్ మీకు క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారండి. ఓకే, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబడుతుంది. ఓకే, సో అందులో ఎవరైతే నా నెంబర్ గురించి ఎవరైనా అడిగింటే విఎల్ఆర్కి, సో ద పాయింటర్ ఇస్ ఐ విల్ బి దేర్ ఇన్ దిస్ పర్టికులర్ వాట్సాప్ గ్రూప్. ఓకే, సో నా నెంబర్ కూడా మీన్స్ ఐ విల్ బి దేర్. సో డెఫినెట్లీ నా నెంబర్ కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను బికాజ్ ఐఎమ్ ఏ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ఇస్తాను. ఓకే, సో విచ్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది విచ్ విల్ హెల్ప్ యూ టు perform well in the interviews. Okay, so SQL, I'm going to teach all the fundamental parts. Okay, like clauses ante enti, constraints ante enti, so what is primary key, foreign key, composite primary key. Next వచ్చి I will be talking about this one joins గురించి మాట్లాడతాను, లైక్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్. సో ఐల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టు నో. ఓకే, సో ఇవి కనుక మీరు తెలుసుకోగలిగితే ఈజీలీ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్స్. ఓకే, ఇన్ ఎస్క్యూఎల్ యాజ్ వెల్. ఓకే, వీకెండ్ టాస్క్స్ ఇస్తానండి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ classes in the weekend. Okay, every week I will be loading the tasks to you. Okay, so and it is not mandatory. Okay, so if you want to complete it, complete and send it to me. I will review in front of you, class lo review chestana and I will update you then and there itself. Okay, so weekend tasks are not mandatory, but చేస్తే చాలా మంచిది. ఎవరికైతే జాబ్ లేదో, ఇప్పుడు జాబ్ లో లేరో, ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ఆపర్చునిటీ దెన్ స్టార్ట్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను. Okay, so complete that particular project as well. And if you want to enroll into this particular program, please contact Venkat garu. Venkat garu's number is 905987868766. And one more thing, I'm going to provide material as well. నేను మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో వెరీ ఇంపార్టెంట్ టు నో దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎంటైర్ థింగ్ ఇస్ ఇట్స్ లైక్ ఎ ప్యాకేజ్ అండి.
మొత్తం లోడ్ చేసేసాను ఆ ప్యాకేజ్లో. సో జస్ట్ స్టార్ట్ స్టార్ట్ యువర్ జర్నీ. ఓకే, దెన్ స్టార్ట్ గ్రాబింగ్ ద నాలెడ్జ్. క్లియర్? సో ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఫైన్. సో స్టార్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లీజ్ ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోర్. అందరూ మైక్రోసాఫ్ట్ స్టోర్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఇది ఫైన్ కదా? సో మీన్స్ నేను క్లాస్లో ఐ విల్ బి కమ్యూనికేటింగ్ లైక్ దిస్. ఓకే, మిక్చర్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దట్స్ ఫైన్ రైట్? ఆర్ Yes. అయినా Yes, sir. నాకేం ప్రాబ్లం లేదండి. ప్యూర్ తెలుగులో మాట్లాడమన్నా కానీ మాట్లాడతాను. ఇట్స్ ఫైన్ రైట్? Yes. Yes, ఇట్ yes. డిపెండ్స్ it's ఆన్ యూ fine. గైస్. ఓకే, సో మీరు ఎలా అంటే అలా. ఓకే, సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో పవర్ బిఐ టైప్ చేయండి. ఇన్ ద సర్చ్ యూ సర్చ్ ఫర్ పవర్ బిఐ. సో పవర్ బిఐని సర్చ్ చేయండి అండి. ఓకే, దెన్ యూ విల్ బి గెట్టింగ్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో యూ నీడ్ టు ఇన్స్టాల్, మీరు పవర్ బిఐ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంట్రా అంటే ఓపెన్ అని కనబడుతుంది. యూల్ బీ హ్యావింగ్ గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఉంటుంది. గెట్టే ఉంటుంది. సో ఆ గెట్ మీద క్లిక్ చేయండి. అది ఏం చేస్తుంది అంటే ఇన్స్టాల్ చేసేస్తుంది ఇన్ యువర్ సిస్టమ్. అండ్ ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారనుకోండి, కొన్నిసార్లు ఏంట్రా అంటే మీన్స్ పవర్ బిఐ ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతుంటుంది. ద అప్డేటెడ్ వర్షన్ ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఆటోమేటికలీ, అంటే అప్డేటెడ్ ఆటోమేటికలీ. సో యూ నో నీడ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. ఓకే, సో మనం ఇప్పుడు మొబైల్లో కూడా యాప్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్డేట్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కదా. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ దేర్ కదా. ఎస్, నో? Yes. సో లైక్ Yes. దిస్ ఇక్కడ కూడా అంతే అండి, ఆటోమేటిక్గా అప్డేట్స్ అయిపోతూ ఉంటాయి. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే, ఫైన్. ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే షూట్ చేయండి ప్లీజ్. గైస్ కమ్ ఆన్, గో ఆన్. Desktop version is a free కదా అండి? ఫ్రీ, From Power Store. ఇట్స్ ఫ్రీ. Okay. కరెక్ట్. సో డెస్క్టాప్ వర్షన్ వచ్చి ఫ్రీ అండి. సో మరి ఫ్రీ ఉంటే మరి ఎవరు ఈ మీన్స్ మైక్రోసాఫ్ట్కి ఎలా డబ్బులు వస్తాయంటే దే విల్ బి ఛార్జింగ్ ఇన్ సర్వీస్. బట్ ఇట్స్ మినిమల్ ఛార్జెస్ అండి. ఒక $10 ఉంటే యూ కెన్ గెట్ వన్ అకౌంట్. పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ వస్తుంది $10. సో $10 వచ్చి ఒక ఒక మీన్స్ పర్సనల్గా మీరు కూడా ఖర్చు పెట్టచ్చు కదా $10. కరెక్ట్? Yes. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ. అంటే $10 is yearly or it's like a one time? మంత్లీ. Monthly. Okay. Okay. మంత్లీ $10. Okay. Means with licensing, if you take $10 per month, what is the additional this thing and the service will provide us? It will retain the account and will give all advanced features నో, or anything else? $10కి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమి ఉండవండి. Okay. So the So what are basic the version features? will be given. I will be talking about this one. Okay, service లో మాట్లాడతాను. But generally they will be giving some space in the cloud. Okay. సో Okay. క్లౌడ్లో కొంత స్పేస్ ఇస్తారు. ఆ స్పేస్లో మీ ఫైల్ని పెట్టుకోవచ్చు, మీ ఫైల్ని రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కావాలంటే స్కెడ్యూల్ చేసుకోవచ్చు రీఫ్రెష్ని, డేటాని ఫెచ్ చేసుకోవచ్చు బై యూజింగ్ గేట్వేస్. ఓకే, మీన్స్ ఆన్ ప్రీమైజ్ డేటా అయితే. సో ఆల్ దీస్ థింగ్స్ బేసిక్ నేను ఏదైతే మాట్లాడానో అవన్నీ ఉంటాయి. ఓకే, కానీ దీని నుంచి నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవ్వాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఛార్జెస్
ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడు అంటే ఫస్ట్ థింగ్ స్పేస్, వెరీ ఇంపార్టెంట్ ఇస్ స్పేస్. అంతే కదా, మీ స్పేస్ ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి ఆబ్వియస్లీ ఛార్జెస్ విల్ బి దేర్ కదా. Yeah, 1 yeah. జీబీకి 1 టీబీకి దెర్ ఇస్ అ డిఫరెన్స్, కరెక్ట్? Yes, Yes, yes. correct. ఓకే. సో పవర్ బిఐ డెస్క్టాప్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుందండి. సో ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ నౌ. సో ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్. ఓకే, మీ సిస్టమ్స్లో ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్. ఫీజ్ 15,000 అండి. ఫీజ్ 15,000. సో ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్ అండి. ఓకే, సో మీరు ఒకవేళ ఇలా ఉంటే బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ద బ్లాంక్ రిపోర్ట్, దట్స్ ఇట్. సో ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్ అండి. ఓకే, సో ఇది కాకుండా డిఫరెంట్గా మీకు ఏమైనా కనపడుతుంటే కమ్ బ్యాక్ టు మీ. ఓకే, అండ్ గైస్ వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ఇట్ మీన్స్ ముందే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి ప్లీజ్. మీన్స్ మీరు యూ షుడ్ నో అబౌట్ యువర్ వర్షన్. ఓకే, వాట్ వర్షన్ యూ ఆర్ యూజింగ్ అనేది యూ షుడ్ నో ఇట్. ఓకే, సో January 2025, సో this is the latest version which I'm using it now. Okay, so we got an update. సో ఇప్పుడే మీ ముందే ఇన్స్టాల్ జరిగిపోయింది కదా, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, సో రైట్ నో ఐఎమ్ యూజింగ్ January 2025 వర్షన్. మిగతా వాళ్ళందరూ కూడా January 2025 వర్షన్ యూస్ చేయాలి. సో హౌ యూ విల్ కమ్ టు నో? గో టు హెల్ప్, అబౌట్ మీద క్లిక్ చేయండి, దెన్ యూ విల్ కమ్ టు నో. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అండ్ ఈ డాటెడ్ లైన్స్ ఏదైతే కనపడుతుందో డాటెడ్ లైన్స్ లోపల ఉన్న ఏరియాని మాత్రమే మనం యూస్ చేయాలండి. సో బయట ఉన్న ఇంకా ఏ ఏరియాని మనం యూస్ చేయలేం. సో ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, దీన్ని యూస్ చేయొచ్చా? నో, యూ కెనాట్ యూజ్ ఇట్. సో లోపల ఉన్నది మాత్రమే యూస్ చేయగలుగుతాం. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No అండి. Good. ఓకే ఫైన్. సో మీకు ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్ నౌ. ఓకే, సో ఐ విల్ బి కంటిన్యూయింగ్ టుమారో అండి. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. సో షుడ్ ఐ స్టాప్ ద రికార్డింగ్? Yes. Yeah. ఓకే.